అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురుదేవులు సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమా మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. రాధాకృష్ణులకు ఆత్మ ప్రణామాలు. టెక్నికల్ గా ఈ గ్రూపుకి సహకరిస్తున్నటువంటి ఆత్మ బంధువులకి ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, కొన్ని వారాలుగా మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 64 గుణాలు, అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకుంటున్నాం. రాధాకృష్ణుల దయతో 61 గుణాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఈ రోజు 62వ గుణం ప్రేమ్నా ప్రియాధిక్యం, 63వ గుణం వేణుమాధుర్యం, 64వ గుణం రూపమాధుర్యం గురించి, అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకుందాం. 62వ గుణం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్రేమ్నా ప్రియాధిక్యం అంటే అతుల్య మధుర ప్రేమ, మండత ప్రియ మండల. అంటే భగవానుడు అంటే అమితమైనటువంటి భక్తున్న వారిచే ఉంటాడంట. ఆయన చుట్టూరు ఎవరుంటారు అంటే, భగవంతుడు అంటే చాలా భక్తి కలిగిన వారు వాళ్ళతో ఉంటాడంట ఆయన. ఆయన అఖిల రసామృతం అంటారు పెద్దలు. ఎవరి ఫీల్ని బట్టి ఆయన కనిపిస్తాడు. ఉల్లూక బంధనం. ఇప్పుడు యశోదామాత చిన్నప్పుడు ఏం చేశారు అంటే కట్టేశారు రోల్కి. అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోయారంట. ఏమని ఆశ్చర్యపోయారు అనంటే, అసలు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని దర్శన భాగ్యం కలిగించినటువంటి తండ్రి ఈ తల్లి చేతికి కట్టుబడ్డా అని చెప్పి ఆశ్చర్యపోయారంట. ఆవిడ ప్రేమకి లొంగిపోయాడు ఆయన. ఆమె ప్రేమకి కట్టుబడ్డాడు. అలాగే తన తోటి పిల్లలతో పాటు చద్దులు ఆరగించడం. వాళ్ళు ఎంగిలి చద్ది ముద్ద పెడితే, ఎంగిలి ఊరగాయలు పెడితే తిన్నాడు పరమాత్మ. అప్పుడైతే బ్రహ్మ అహోభాగ్యం, అహోభాగ్యం అన్నారంట. ఏమి భాగ్యం ఈ పిల్లలది అని అన్నారంట. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? మునులు మాత్రం కోట్ల కోట్ల సంవత్సరాలు తపస్సు చేయడం ఏంది? వీళ్ళకి అదృష్టం పట్టడం ఏందంటే, వీళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా పరమాత్మని ఆహ్, అనుగమించిన వాళ్ళు. ఆయన్ని కావాలి, ఆయన దర్శనం భాగ్యం కావాలని తపస్సు చేసినటువంటి వారే. అయితే ఇప్పుడు చూడండి, ఒక పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు. పైన ఆయన ఒక కలెక్టర్ అయ్యుండొచ్చు. బయట వాళ్ళకి ఆయన అధికారి. ఆయన మీద ప్రేమ ఉంటది కింద అధికారులకి. ఆ ప్రేమ వేరు. అది భయంతో కూడిన ప్రేమ. అదే ఇంటికొచ్చేసరికి అంత పెద్ద అధికారి తల్లికి బిడ్డ అయిపోతాడు. భార్యకి భర్త అయిపోతాడు. పిల్లలకి తండ్రి అయిపోతాడు. అంటే అక్కడి ప్రేమ వేరు. మనం ఆఫీస్‌లో మనకు చూపించేటువంటి ప్రేమ వేరు. ఇక్కడ మనకు ఇంట్లో వాళ్ళు చూపించే ప్రేమ వేరు. గత క్లాసుల్లో కూడా మనం పూరి జగన్నాథ్ స్వామికి హ్మ్. ఒక 15 రోజులు ఆటవిక జాతులు వాళ్ళని పంపించేస్తారు. బ్రాహ్మణులు పోరింక లోపలికి. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులంట ఆయనకి. ఇదిగో మీరు అభిషేకాలు చేశారు, ఉత్సవాలు చేశారు. ఆయనకి జలుబు చేసింది, జ్వరం వచ్చింది అని ఆ 15 రోజులు వాళ్ళు చేసి పెడతారు వాళ్ళ పద్ధతిలో. కషాయాలు కాసియడం అవన్నీ గూడా. అంటే ఇంట్లో వాళ్ళ ప్రేమ లెక్కన ఫీల్ అవుతాడాయన. నెక్స్ట్ మనం రాసలీలలో ప్రవేశం పొందడం. రాసలీలలో ప్రవేశం అంత తేలిక కాదు. అంటే భగవంతునిలో లీనమవ్వడం. ఒక్కొక్కసారి ఆయన ఫ్లూట్ వాయించే విధానాన్ని బట్టి రాధామాత వాళ్ళని సెట్ చేసేదంట. ఒక్కొక్క రోజు చెట్టు, పుట్ట అవి గూడా రాసలీలలో పాల్గొన్నాయి. ఒక్కొక్క రోజు జంతువులు, ఒక్కో రోజు పక్షులు, ఒక్కో రోజు గోపికలు ఇలా. కాబట్టి ఈ ఎలా అయింది అనంటే, వాళ్ళకుండేటువంటి ఆ భక్తిని బట్టి అంత దగ్గరగా భగవంతునికి చేరగలిగారనమాట.
మనం ఈ 'ప్రేమన ప్రియాధిక్యం' గురించి ఒక ఉదాహరణ 'నర్సీ మెహతా' గారి ఆ భక్తుడి స్టోరీ తెలుసుకుందాం. ఒకప్పట్లో గుజరాత్‌లో పెద్దగా భక్తి ఉండేది గాదంట. స్మర్తలు అంటే కోరికల కోసం యజ్ఞాలు, యాగాలు జేసేవాళ్ళు. ఇదిగో నా రాజ్యం ఇంత విస్తరించాలి. ఇదిగో నాకు ఈ కోరికలున్నాయి తీరాలి. ఇలా కోరికలతో యజ్ఞాలు చేసేవాళ్ళు. స్మర్తలంటారు. అయితే వాళ్ళు భక్తిని వ్యతిరేకించరు. భక్తిని నమ్ముతారు. కానీ పాటించరు. అని మహాస్మర్తలనుంటారు. వాళ్ళు భక్తిని విమర్శిస్తారు. అసలు భక్తి వద్దు. యజ్ఞాలు ఈ ఈ చ కర్మకాండలు చాలు అని చెప్పి ఉండేవాళ్ళనమాట. కానీ అది మంచిది కాదు కదా! మనం ఎంతసేపు కోరికల వలయాల్లో తిరుగుతాం. అనుభవించి ఇప్పుడు ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు తర్వాత ఎదగాలి గదా! ఎంతసేపు కోరికల వలయాల్లోనే చుట్టుకోకూడదు. అప్పుడు నారదుల వారు పరమాత్మ దృష్టికి తీసుకెళ్తారు. నారదుల వారు ఎందుకు తీసుకెళ్తారంటే, భక్తిదేవి ఒకసారి బాధపడతది నారదుల వారితో. నేను ద్రవిడ దేశంలో పుట్టాను. కర్ణాటక, కేరళలో పెరిగాను. ఈ గుజరాత్‌లో ముసలిదాన్నయిపోయాను అంటది. ఎందుకమ్మా అలాగంటున్నారు మీరు అనంటే, ఏం లేదు అసలు భక్తే లేదు. మనోళ్ళంటారు ఏదన్నా పొరపాటు పని చేసినప్పుడు, "అరే! భయం, భక్తి లేదా?" అంటారు. అంటే భక్తున్న చోట భయం ఉంటది. భయం ఉన్న చోట భక్తి ఉంటది. అది లేనప్పుడు లోకం చాలా కష్టం నడవడిక. ఆమె బాధపడతది. నేను ముసలిదాన్నయిపోయాను నేను. ఎవరిక్కడ పాటించట్లేదు అని. అప్పుడు నారదుల వారు పరమాత్మతో చెప్పుకుంటారనమాట పోయి. అప్పుడు ఈయన్ని నరసింహ మెహతాని పంపిస్తారు. మామూలుగా పెద్దలేం జెప్తారంటే, ఈ వెన్న దొంగతనం జేసే గోపబాలుల్లో ఒకరు ముచుకుంద మహారాజు కలిసి నరసింహ మెహతాగా వచ్చారంట. ఆళ్ళు గొప్ప జన్మ తీసుకొనొచ్చారాయన. ఈయన గుజరాత్‌లోని జునాగఢ్ ప్రాంతంలో కృష్ణ దామోదర్ మెహతా, లక్ష్మీ గౌరి దంపతులకి జన్మించారాయన. ఈళ్ళకు పెద్ద కొడుకున్నాడు. అయితే ఈ పెద్ద కొడుకుకి, ఈయనకి చాలా గ్యాప్ వచ్చిందనమాట. అంటుంటారు గదా! మాస్టర్స్ పిల్లలు పుట్టడం లేట్ అయితే ఎవరో ఆత్మ ఎన్నుకుంటుంది. కొంచెం లేట్ అవుతది. వెయిట్ చేయండి అంటుంటారు. అలాగే ఈయన పుట్టేదానికి గూడా కొంత టైము పుట్టిందనమాట. ఉంగరాల జుట్టుతో, పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా పుట్టాడంట ఆయన. అయితే ఈయన పుట్టిన 3 నెలలకే తల్లిగారు చనిపోయారు. ఈయనకన్నా పెద్దవాడు గదా! వాళ్ళ అన్నయ్యకి పెళ్లయిపోయింది. ఆవిడ సరిగ్గా చూసేది గాదు. తల్లిలాగా ఎవరు చూడరు గదా! అందరూ చూస్తే ఎందుకు తల్లులవుతారు? ఏమైనా భేదభావం ఉంటది. సవతి తల్లికైనా, వదినకైనా తల్లిలాగా చూడలేరు. ఎవరో రేరనమాట. ఈమె ఒప్పుకునేది గాదు ఆయన్ని చూడ్డానికి. అయితే వాళ్ళ నానమ్మ సాకేది. ఈయన అసలు మాట్లాడేవాళ్ళు గాదంట. ఎంత అంటే మౌనం. ఈ అబ్బాయికి మాటలు రావని ఫిక్స్ అయిపోయారు. అసలు నోరు తెరవలేదంట ఆయన. ఈళ్ళ నానమ్మ ఏం చేసేది అంటే, వచ్చిన సాధువుల దగ్గరకంతా తీసుకెళ్ళి, ఇగో ఈ అబ్బాయికి మాటలు రావట్లేదని చెప్పేదంట. వాళ్ళు చూసి ఏదో ఒకటి చెప్పేసి ఎళ్తా ఉండేవాళ్ళు. ఒకసారి ఒక పెద్ద సాధువొచ్చి జపం చేసుకుంటా ఉన్నారంట చాలా రోజులు. ఈవిడ బోయి ఆయన్ని లేపేసిందంట జపం చేసుకుంటుంటే నానమ్మ తపన. నా బిడ్డ తల్లి లేనివాడు. ఇదిక మాటలు రావు అనని. అప్పుడు అబ్బాయిని పిలిచి, "ఈ అబ్బాయికెందుకు మాటలు రావు" అంటే, "రావండి వాడు మోగవాడు" అననంటే, అప్పుడు రాధా గోవింద అను అన్నారంట. అంటే వెంటనే ఆ అబ్బాయి భజే రాధా గోవింద అన్నాడంట. ఈ అబ్బాయికెందుకు రావు మాటలు. ఆ మాట తప్ప ఇంకేది వేరేది పలికేది ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఈ ప్రాపంచికం ఏది ఆ అబ్బాయికి నచ్చదు. అందుకని మాట్లాడలేదు అన్నారంట. సరే వాళ్ళ నానమ్మ హ్యాపీ ఫీల్ అయిపోయింది. అబ్బాయికి అప్పుడు 6 ఏళ్ళు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ నానమ్మ గూడా చనిపోయింది. చనిపోతే ఈ వదిన బాగా విసుక్కునేదనమాట. విసుక్కుంటూ ఉంటే ఆయన ఒకసారి ఆడుకుంటూ వచ్చి నీళ్ళియ్యి అని అడుగుతాడు వాళ్ళ వదిన్ని. ఆమె తిడతది. కొట్టేంత పని జేస్తది. అబ్బాయి ఏడ్చుకుంటా ఏం జేస్తాడంటే అడవిలోకెళ్ళిపోతాడు. అడవిలోకెళ్ళి అక్కడ శివాలయం ఉంటది. అంటే ఎప్పుడో తీసుకెళ్ళుంటది వాళ్ళ నానమ్మ ఈ సాధువులు చూడ్డానికి. అందుకని ఆ దారి పట్టుకొని ఎళ్ళిపోయి శివుడిని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడనమాట. ఏడ్చేసరికి ఎన్ని రోజులు ఏడుస్తాడంటే జపం చేసుకుంటా, ఇదే రాధా గోవిందే. ఏడ్చుకుంటా
7 రాత్రులు, 7 పగళ్ళు జపం చేశాడంట అలాగా. అప్పుడు పార్వతీదేవి, "ఏంది ఒ అంత పసిబిడ్డ దిక్కులేనోడు ఏడుస్తుంటే కదలకుండా ఉన్నావా శివ" అంటే, "లేదు నువ్వు కూడా తోడొస్తావని అన్నానులే" అన్నాడంట. ఇద్దరు కలిసెళ్తారు. ఎళ్లి "నీకేం గావాలి నాయనా" అనంటే, అప్పుడు ఆయన్ని బుజ్జగిస్తారు. భోజనం అయి పెట్టి "ఏం గావాలి" అన్నప్పుడు ఆయనేం జేస్తాడు అంటే, "నాకు కావాల్సింది ఇస్తావా" అంటాడు. "నువ్వేదడిగితే అది ఇస్తాను" అంటే, "నాకు బాగా ఇష్టమైంది. మీకు గూడా దుర్లభమైంది. అంటే మీకు గూడా వీలు గాదు. కానీ నాకు చాలా బాగా ఇష్టం. అదిస్తారా?" అని అడుగుతాడు శివుడిని. అప్పుడు ఆయనకి అర్థమైపోద్ది. ఆ అబ్బాయికి బాగా ఇష్టమైందేంది? ఆయనకు గూడా శివుడికి దుర్లభమైంది ఏం లేదు గదా! ఆయన భోళాశంకరుడు. శివ అంటే శుభంకరుడాయన. శుభాలన్నీ ఇచ్చేవాడాయన. ఆయన ఇవ్వలేనిదేముంది అంటే రాసలీలలో శివుడికి గూడా ప్రవేశం లేదంట. పోయినసారి క్లాస్‌లో చెప్పుకున్నాం గదా మనం. ఒక 5 మందికే హ్మ్. రాసలీలలో ప్రవేశం ఉంటుంది బృందావనంలో. గోపేశ్వర్ మహాదేవి అంటే రాధాదేవి, గోవర్ధన్ మహారాజు, యమునా నది, మట్టి, బృందావనం మట్టి, వృందాదేవి అంటే తులసీదేవి. వీళ్ళకే పర్మిషన్ ఉంటుంది. ఈ మిగతా వాళ్ళకుండదు. ఈవెన్ లక్ష్మీదేవి గూడా ఇప్పటికీ అక్కడ తపస్సు చేసుకుంటుంటారంట రాసలీల చూడాలని. ఇప్పటికీ ఆవిడకి ప్రవేశం లేదంట. శివుడికి గూడా ప్రవేశం లేదు. అందుకని ఆ అబ్బాయి అలాగడిగాడు. అప్పుడు "మీ స్వామి భక్తుడి కోరిక మన్నిస్తాడులే తీసుకోపోతారా" అని జెప్పి తీసుకెళ్ళి కాగడా ఒకటి చేతికిచ్చి ఒక చెట్టు పొదన చాటున నిలబెట్టాడంట. ఇంక లోపలికి నాకు ప్రవేశం లేదు. నువ్విక్కడి నుంచి చూడు అని జెప్పి. ఈ అబ్బాయి కాగడా చేత్తో పట్టుకొని రాసలీల చూస్తున్నాడంట. అక్కడ ఆ టైంలో జరిగేటువంటి సన్నివేశం ఏంటి అనంటే, రాధాదేవి ముక్కు పుడక పడిపోయింది. నా ముక్కు పుడకేది? నువ్వేమన్నా తీసావా? అనిందంట కృష్ణుడిని. అస్సలు నాకు తెలీదు అన్నారంట. లేదు లేదు. ఇప్పుడు గూడా ఇందాక డాన్స్ చేస్తుంటే నా చేతికి తగిలింది. అందులో పెద్దదది. కాబట్టి ఇక్కడుండేది నువ్వే. నీకే దొరుకుంటదేంటి? అస్సలు లేదు. మిమ్మల్ని ఎవరు పెట్టుకురమ్మన్నారు బంగారు? చిన్నది ఎందుకు పెట్టుకొచ్చావు? ఇలా ఆట పట్టిస్తున్నారంట. లేదు లేదు. నేను పెద్దది పెట్టుకొచ్చాను. చాలా బాగుంటదది. నువ్వే తీసావు అంటే, లేదు అంటున్నారంట. అలా చిలిపిగా ఆడుకుంటున్నారు. ఈ లోపల నెమళ్ళొచ్చాయంట. నెమళ్ళొచ్చి, "ఇదిగో రాధాదేవి, ఈ కృష్ణుడే నీ ముక్కు పుడక తీశాడు" అని. అలా అక్కడుండే జంతువులు, పక్షులు అన్నీ వచ్చి రాధాదేవికి సపోర్ట్ చేస్తున్నాయంట. ఇంక దొంగ చాలులే నాది నాకిచ్చెయి అంటే ఇచ్చాడంట. ఈ సన్నివేశం చూసాడు. ఆయన మధ్యలో కళ్ళు ఎగరేస్తున్నాడంట కృష్ణుల వారు. శివుడిని చూసి. ఎవరా అబ్బాయి అని. ఓహో! నీకు తెలీదా అన్నట్టు నీ భక్తుడులే అన్నాడంట. అలాగే రాధాదేవి గూడా గమనించిందంట. ఈ నరసింహ మెహతా ఎంత భక్తిగా దాంట్లో లీనమైపోయారు అంటే అబ్బాయి, కాగడ కాలిపోయి చెయ్యి గూడా కాలిపోతుందంట. అప్పుడు రాధాదేవి మనుషుల్ని పంపించి ఆపిచ్చారంట. ఆ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళకి దర్శన భాగ్యం చేసుకొని, దండం పెట్టుకొని, మళ్ళా శివుడు తీసుకొచ్చి వదిలేసాడు. వదిలేసిన తర్వాత ఈ అబ్బాయికెప్పుడు భజే రాధే గోవింద, భజే రాధే గోవింద ఇదే ధ్యాసనమాట. ఆళ్ళేం చేశారంటే పెళ్లి చేస్తే అన్న బాధ్యత తెలుస్తది అని చెప్పి వద్దంటున్నా గాని పెళ్లి చేశారు. ఈ అబ్బాయి గొప్ప భాగ్యం ఏందంటే, ఆ అమ్మాయి పరమ భక్తురాలు. ఈయన ఏమి తేకపోయినా తులసి తీర్థం దేవుడి దగ్గర పెట్టి, అదే తాగేసి గమ్ముగుండే రకం. "నువ్విది తేలేదని" అడగదనమాట. అంత గొప్ప భక్తురాలామె. ఒకసారి వాళ్ళ అన్నయ్యోళ్ళు "ఇంట్లో నుంచి ఎళ్ళిపోండి" అంటారు. గమ్ముగొచ్చేస్తాడు భార్య బిడ్డలను తీసుకొని. అప్పుడు పరమాత్మ అక్రూరుడిని పంపిస్తాడంట. వాళ్ళేడ అడవిలో ఉంటారు, ఇల్లు కట్టించు పో అని. ఆయనొచ్చి ఆళ్ళకి ఇల్లు కట్టిస్తాడు. ఇట్లా ఎన్నో సార్లంటండి 51 సార్లు నర్సీ మెహతాకి ఆయన మనుషుల్ని పంపించడం, లేదా ఆయన రావడం. ఆయనవన్నీ ఈయన అడగడు. ప్రార్థన చేసుకుంటుంటాడంతే. తన దగ్గర ఉన్న దాంట్లో తృప్తి పడిపోతాడు. అని పరమాత్మే వచ్చి ఆయనకి ఏ లోటు లేకుండా చేశాడంట. ఇంకొకటి ఆయన భజన చేస్తే అంట అంత అసలు పక్షులు, జంతువులు, మనుషులు నిలబడి ఇంటారంట. అంత సమ్మోహనంగా ఉంటదంట. కేదార రాగంలో గాని భజన చేస్తే
ఆయన 'దర్శిందేదో భగవాన్' అని పాడతారంట. ఆ పాట పాడారనుకోండి, పరమాత్మ వచ్చి నిలబడిపోతారంట. ఒకసారి చెప్పాడంట, "ఇదిగో నువ్వు ఈ కేదార్ రాగంలో ఎంత అద్భుతంగా పాడుతావు. నీకు అవసరమైనప్పుడు నువ్వు బాధపడకు. అవసరమైనప్పుడు ఈ ఈ పాట పాడు కేదార్ రాగంలో నేనొచ్చేస్తా" అని. వచ్చి చేసేసి ఎళ్ళిపోయేవాడంట ఆయన. ఏం కావాలో అయి ఇచ్చేసి. జనాలకి ఈర్ష్య వచ్చేస్తది. ఒకసారి ఏమైంది అనంటే వాళ్ళ నాన్న శ్రాద్ధ కర్మకు గూడా పరమాత్మ వాళ్ళ అన్న ఏమంటాడంటే, "మీరు సరిగ్గా పనులు చేయరు" అది ఇది అని తిడుతుంటారనమాట. ఆవిడకి కోపమొచ్చి, "ఎప్పుడు మా ఆయన్నే తిడుతుంటారు. మాకున్నంతలో మేము మా మావయ్య గారి శ్రాద్ధ కర్మ చేసుకుంటాము. మాకేం మీరు పోషించబల్లేదు" అనేస్తది. ఆయనెళ్ళిపోతాడు. ఈయన భయపడతాడనమాట. "ఓహ్! నువ్వెందుకన్నావు? పెద్దవాడు అంటే అన్నాడు. పోదాం అనేసరికి లేదు లేదు నాకు రోషం వచ్చింది. ఇన్నాళ్ళు పడ్డాను గదా! మనకున్నంతలో జేసుకుందాం. నేనొక ముక్క పుడక ఎత్తిపెట్టున్నాను. దాన్ని అమ్మేసి కావాల్సిన వస్తువులు తీసుకురా. ఒక 5 మంది బ్రాహ్మణులకి పెడతాం చాలు అంటాడు. ఈయన అన్నీ తెస్తాడు గానీ నెయ్యి తేడు. ఇంక నెయ్యి ఎట్లా డబ్బులు లేవు. ఉన్నిందంతా ఎగిచ్చుకొచ్చాడు. అప్పుడు సరే ఆ నెయ్యి గిన్నివ్వు అప్పు తీసుకొస్తానులే అంటాడు. వెళ్తాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ కులం పూజారిని పిలుస్తాడు. "నేను రాను. నువ్వెప్పుడు డబ్బులియ్యవు, చేయవు. మీ అన్నోళ్ళ ఇంటికెళ్తా గానీ, మీ ఇంటికొచ్చి చేయను" అంటాడు. సరే బాధపడుతూ ఎళ్ళిపోతాడనమాట. అంగళ్ళో వాళ్ళందరూ అప్పడగంగానే లేదనేస్తారు. ఇక లాస్ట్‌కి ఒక విష్ణు భక్తుడుండి ఆయన డా ఇస్తాడు. ఇచ్చి "నేను అప్పు ఇస్తానండి" అంటే, "అప్పు పడలేదండి. ఒక పాట పాడమంటాడు." ఆ పాట పాడడం ఎట్ట మొదలవుతదంటే 11 గంటలకు మొదలైన పాటలు 4 గంటల దాకా పాడుతుంటారు. ఈ లోపల ఏం జరుగుతది అంటే పరమాత్మ టెన్షన్ పడిపోతాడు 12 గంటల నుంచి. ఈయనేమో కేదార రాగం ఎత్తుకున్నాడు. ఆ విష్ణు భక్తుడు వదలడంలా. భార్య టెన్షన్ పడుతుంది. బ్రాహ్మణులు ఇవన్నీ ఎవరు చేస్తారు అని జెప్పి ఏకంగా రుక్మిణీదేవిని పిలిచి, "నువ్వు పద వంటోళ్ళని అందరిని తీసుకొని ఎళ్ళమంటాడు." బండ్లు బండ్లు వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఈళ్ళు ఎగతాళి చేస్తుంటారు ఈయన్ని. "శ్రాద్ధ కర్మ చేస్తావా? 700 మందున్నారు ఈ ఊర్లో భోజనం పెడతావా?" అని ఉంటారు. "ఆ! నేను పెట్టలేనండి" అంటే, "నువ్వు మహాభక్తుడివి గదా! తులసాకు మీద ఒక మెతుకు పెట్టలే చాలు" అంటారు. "అలాగైతే సరేనండి" అంటాడు. అంటే ఆయనకి పెట్టాలని తపననమాట. తన దగ్గర ఏదున్నా పెట్టేస్తుంటాడు భోజనాలు. ఈయన భక్తులకు మాటిచ్చాడు. ఊర్లో వాళ్ళకి భారీ ఇబ్బంది పడుతుందని మొత్తం వచ్చేసి ఆయన రూపంలో వచ్చేసి నరసింహ మెహతా రూపంలో ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టేస్తాడు. బ భార్య ఏంటండి అంటే, "ఆ రూమ్‌లో ఉన్నాయి. బంగారు పళ్ళాలు తీసుకురా. ఆ రూమ్‌లో ఉన్నాయి. పట్టు బట్టలు తీసుకురా" అని. ఊరు మొత్తానికి జరిపేస్తారు. అలాగే బ్రాహ్మణుడు నేను రాను అన్నాడు గదా! ఈయన ఈయన బోయి పిలిచినా గాని నేను రానని చీటీ రాయించుకుంటాడు. మళ్ళా ఆయనకి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించేసి, ఈయన ఆమెకేం చెప్తాడంటే, ఈమె ఇందాక నుంచి అడుగుతుంది ఎక్కడి నుంచి తెచ్చున్నావు అని జెప్పి. అందుకని నేను కుండలో స్నానం చేసొస్తాను నదిలో అని జెప్పి ఆయనెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఈయన అసలాయనొస్తాడు 4 అయిన తర్వాత. వచ్చి ఆమె ప్రసాదం తీసుకుంటాడు. పనులన్నీ అయిపోయుంటాయి. అప్పుడు ఈమేం చెప్తదంటే, "వచ్చావా ఇప్పుడు ఇంతసేపయింది" అంటే, "ఇవన్నీ ఎక్కడివి? ఇదిగో నెయ్యి" అంటే, "ఇంకా ఎక్కడ? వంటోళ్ళు అందరూ గూడా ఎళ్ళిపోయారు. భలే తమాషా పడుతున్నారు మీరు" అంటే, అప్పుడు "విషయం ఏం జరిగింది" అంటాడు. అనేసరికి అప్పుడు చెప్తదనమాట. "ఇందాక మీరు స్నానానికెళ్ళున్నారు. ఇట్లా ఊరంతా పంచామని." అప్పుడాయన ఆ కుండ దగ్గరికెళ్ళి ఏడుస్తాడు. "అందరికీ దర్శనం ఇస్తావా? నాకివ్వవా?" అని. మళ్ళా పరమాత్మ దర్శనమిస్తే, "రా మా అన్నయ్యకి గూడా భాగ్యం కల్పించు నీ దర్శన భాగ్యం" అని ఎంత దయాహృదయమో చూడండి. అప్పుడు వాళ్ళ అన్నయ్యతో పాటు ఎళ్తాడనమాట. తీసుకొచ్చి పరమాత్మొచ్చి మళ్ళా అందరితో భోజనం జేసి వెళ్తారు. అంటే అంత భక్తి. అలాగే ఒకసారి కేదార్ రాగాన్ని ఒకాయన కుదవబెట్టి చేసుకుంటాడు ఆ తంబూరిని. ఎందుకంటే భగవంతుడు ఇతనికి ప్రత్యక్షం అవుతున్నాడని ఒక విధవ స్త్రీ ఇల్లుని ఆక్రమించేసుకొని పలానాయన్ని అడుగు ఇడిపిస్తాడు. రూ. 500 కుదవబెట్టున్నాడు మీ భర్త అంటారు. అప్పుడు ఆమొచ్చి ఏడుస్తది. ఈయన బోయి ఇడిపిచ్చు అంటే రూ. 500 నివ్వు అంటే నా దగ్గర లేవు అంటే, నీ దగ్గర కేదార్ రాగం ఉంది గదా!
తర్వాత ఈ తంబూరా ఉంది గదా! మార్టిగేజ్‌గా పెట్టు అంటారు. ఇంక భగవంతుడు రాడని. ఆయన దయాహృదయం ఎట్టంటే ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంక గమ్ముగా ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోతే చాలా కష్టాలొస్తాయి. జైల్‌లో పెడతారాయన్ని. ఒక నగల కేసు, గుడిలో నగల కేసు అది. అప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఈయన ప్రవేశించి, ఆ డబ్బులు ఎత్తిపోయి కట్టేసి, ఆ తంబూరిని, కేదార రాగాన్ని ఇడిపించి ఇచ్చేస్తాడు పరమాత్మ. అంతగా ఆయన్ని కాపాడుకుంటారు. 51 సార్లు ఆయన్ని రక్షించాడంట. ఎందుకు అంటే, ఆ స్వచ్ఛమైన భక్తికి పరమాత్మ దాసుడైపోతాడు. అలాగే మనం సుధాముడి గురించి గూడా ఒక స్టోరీ వింటాం. ఒకసారి ఆయన దగ్గర 8 పండ్లుంటాయి సుధాముడి దగ్గర. 8 పండ్లని ఏం జేస్తారు అంటే, ఒకటి తింటాడు. నాకివ్వంటే రెండోది గూడా తింటాడు. అట్లా 7 పండ్లు తినేస్తాడు. ఎనిమిదో పండు తింటుంటే లాక్కుంటాడు కృష్ణుడు. అప్పుడది తింటే చేదుగుంటది. అందుకే కృష్ణ చేదుగా ఉన్నాయి నీకియగూడదని నేనివ్వలేదు అంటే, కృష్ణుడి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయంట. ఇంత గొప్ప భక్తా నా మీద, ఇంత ప్రేమ అని. అందుకే పరమాత్మ అటుకులు తీసుకొని అంత ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. ఐశ్వర్యం ఇచ్చినప్పుడు గూడా సుధాముడు ఏమంటాడు అంటే, పరమాత్మ నాకు చెప్పకనే ఇంత దయతో ఇంత ఇచ్చేసావా? అయితే నాకు గర్వం నీకు. ఇంకా ఏంటంటే నీ మీద భక్తిని తగ్గనీకు అని అంటాడనమాట. మనకి ఈ భక్తి ప్రధానం. ఆ అచంచలమైన విశ్వాసం ప్రధానం పరమాత్మకి. కానీ మనం ఏం చేస్తాం కోట్లకున్నా గాని, లక్షలకున్నా సుధాముడు అటుకులు పెట్టాడు కాబట్టి మనం అటుకులు పెడతాం. సుధాముడికి ఉన్న దాంట్లో పెట్టాడు. మనకు లక్షలు భగవంతుడిచ్చినప్పుడు ఆ దానికి తగ్గట్టే ఇవ్వాలి. కోట్లిచ్చినప్పుడు దానికి తగ్గట్టే ఇవ్వాలి. సుధాముడు అటుకులు ఇచ్చాడని మనం అటుకులు ఇవ్వకూడదు. ఈ నర్సీ మెహతా భజనలు చాలా పాపులర్. మనకి గాంధీ గారు ఇష్టంగా పాడే భజన ఒకటుందది. వైష్ణవ జనతో తేనే కహియే जे పీడ పరాయి జానే రే అని చాలా బావుంటదది. దీని అర్థం మెయిన్ సింపుల్‌గా ఏంటంటే, ఇతరుల కష్టాలను అర్థం చేసుకునేవాడే నిజమైన భక్తుడు. ఎటువంటి వారికి హాని చేయడు. భక్తుడనేవాడు ఎటువంటి వారికి హాని చేయడు అని. ఇలా ఒక ఇద్దరినే తీసుకున్నాం మనం. పరమాత్మ భక్తులు ఎంతోమంది. అలాంటి నిస్వార్థమైన భక్తి ఉండే వాళ్ళతో ఆయన చుట్టబడతాడు. అదే ప్రేమాధిక్యం. ఇంకా 63వ గుణానికెళ్ళిపోదాం. వేణుమాధుర్యం. స్వీట్‌నెస్ ఆఫ్ ది ఫ్లూట్. అంటే ఆయన వేణువు వాయించడం ద్వారా విశ్వంలోని అన్ని జీవుల్ని ఆయన ఆకర్షిస్తాడంట. ఆయన మురళీ ధ్వని త్రిలోకాల్ని ఆకర్షిస్తది. ఈ వేణువు 3 రకాలుంటుంది. వేణువు, మురళి, వంశీ. వేణువుకి 6 రంధ్రాలుంటాయి. 6 ఇంచులుంటుంది. తర్వాత మురళి 18 ఇంచులుంటుంది. దానికి 4 రంధ్రాలుంటాయి. ఆహ్, లాస్ట్‌లో ఒక రంధ్రం ఉంటది. వంశీ అనేది 15 ఇంచులుంటుంది. 9 రంధ్రాలుంటాయన్నమాట. ఆవులు మేపుతున్నప్పుడు ఆయన వేణువు వాయించేవాడు. అవి తన్మయత్వానికి లోనయ్యేవి. తాండవ కృష్ణుడుగా ఉన్నప్పుడు గూడా ఆయన వేణువు వాయించాడు. రాసలీలకి ఎంట్రీ గూడా వేణువే. తర్వాత తన్మయత్వం అంటే ఏంటంటే, ఒక భావనలో, పనిలో లేదా ఆలోచనలో పూర్తిగా లీనమైపోవడం లేదా పరవశించిపోవడం అన్నమాట. మైమరపు. మనల్ని మనం మర్చిపోవడం. రాసలీలకి ఆయన వేణువు ఊదే దాన్ని బట్టి జీవులకు సంకేతాలు అందాయంట. అంటే ఒక రకమైన వేణువు ఊదాడు అంటే ఒక సంగీతం. ఈరోజు చెట్లెళ్ళాలి రాసలీలకి. ఇంకొక రకమైన వేణువు ఊదాడంటే ఈరోజు పక్షులెళ్ళాలి. ఈరోజు గోపికలెళ్ళాలి. అలా సిగ్నల్స్ ఇచ్చేవాడంట ఆయన. మురళికి ఎందుకంత ప్రాధాన్యత అంటే స్వామి చెప్పారంట. మీరు మురళికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అనంటే, మీరు అది బోలుగా ఉంటుంది. మీలో అరిషడ్వర్గాలతో నిండిపోయి ఉంటారు. కానీ ఎదురు చాలా బోలుగా ఉంటుంది. అందుకే నేను పంపించే దాన్నంతా అది నింపుకుంటది అని చెప్పారంట. మన తెలుగు సినీ కవులు గూడా కృష్ణతత్వాన్ని చాలా బాగా చేశారు. ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో ఏమోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆశ్వాసలో నీలీనమై ఆమోవిపై మౌనమై నిన్ను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ శ్వాసలో లీనమై, ఏ మోపే మౌనమై. మనం గూడా చూడండి శ్వాస మీద ధ్యాస అంటే అదే గదండీ! మనం శ్వాసతో అనుసంధానం అవుతాం. మౌనంగా ఉండిపోతాం. అప్పుడే మనకి పరమాత్మ తత్వం లోపలికెళ్తుంది. ఆ లోపలుండే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాం అన్నమాట. దాంట్లో గూడా మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా అంటారు. తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి తరగని వరములు సిరులని తొలచినదా. తనకి శరీరంలో తొలిచిన గాయాలే వరాలయిపోయాయి దానికి. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. కథ కాదది. ఒక సంచార జాతులుంటారు గదా! ఆ ఊర్లో కొద్ది రోజులు, ఈ ఊర్లో కొద్ది రోజులు సంచార జీవనం. వాళ్ళు చెప్పిన కథది. కథ కాదు జరిగింది. ఒకసారి కరువు కాటకాలొచ్చాయి. నేను చిన్నప్పుడు. అప్పుడు ఒక నలుగురు కాదు 6 మంది పిల్లలు. భార్యాభర్త తిరుక్కుంటా వచ్చి మా ముందర ఇంటి ముందర చింత చెట్టుంటే అక్కడ కూర్చొనున్నారు. అప్పుడు చెప్తున్నారాయన ఇన్నా నేను. ఒకసారి అస్సలు ఆహారమే దొరకలేదంట. ఊర్లోకెళ్ళినా ఊర్లో వాళ్ళకి గూడా లేదు. ఎదురు చెట్టు కాపాడింది మమ్మల్ని అన్నారు. అంత ఎండల్లో గూడా ఎదురు చెట్లు బాగా ముదిరిపోతే వెదురు బియ్యం అని పండుతాయంట. దాంతో 3 పూట్ల తిన్నాం మేము. నేను, నా బిడ్డల్ని, భార్యని సాకాను అని దండం పెట్టాడు ఎదురు చెట్టుకి. అంటే కరువులో గూడా బియ్యాన్నిచ్చేటువంటి చెట్టు వెదురన్నమాట. కాబట్టి మనం అలా ఉండాలి. అంత ఖాళీగా ఉంటే అరిషడ్ వర్గాలతో నిండిపోకుండా పరమాత్మ తత్వం మనకు ఆహ్, ఆ మురళికెట్లా అందుతుందో మనకు అందుతుంది అన్నమాట. కుంతీదేవి స్టోరీ గూడా మనం ఆహ్, ఎప్పుడు నాకు ఏదో ఒక కష్టం ఇవ్వు అనిందంట ఆమె. "ఏం కావాలో కోరుకో అత్తమ్మ" అంటే. "ఎందుకు అలా అడుగుతున్నావంటే, నాకు కష్టం ఉన్నప్పుడే నిన్ను తలుచుకుంటాను. అప్పుడు నీ దర్శన భాగ్యం అవుతది కృష్ణ" అన్నారంట. అసలు కుంతీదేవి అసలు పేరు పృథ. ఈమె సూరసేనుడి కుమార్తె. చాలా మంది కుమార్తెలున్నారాయనకి. వసుదేవునికి చెల్లెలు. ఆమె తండ్రి ఏం చేశాడంటే కుంతిభోజుడు ఆయన సోదరుడు కుంతిభోజుడికి పిల్లలు లేరు. అందుకని ఈ పృథాని దత్తత తీసుకున్నాడు. కుంతిభోజుడు సాకాడు కాబట్టి కుంతీదేవి అయింది. ఈ సోరసేనుడికి మిగతా కూతుర్లున్నారు. వాళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళలో ఒక కూతురు బిడ్డే శిశుపాలుడు. వాళ్ళందరూ భగవంతుడి మీద వ్యతిరేకం ఉన్నవాళ్ళే. కానీ కుంతీదేవి పిల్లలు ఎందుకు అంత భక్తులయ్యారు? ఎందుకు పరమాత్మ వాళ్ళని కాపాడాడు అంటే కుంతీదేవికి భక్తుంది. అందుకనే పిల్లలకొచ్చింది. ఒక ఇల్లు పాడవ్వాలంటే, వేరే మతంలోకి ఎళ్ళిపోవాలి అనంటే, తల్లిని మారిస్తే చాలు భ్రష్టత్వం. తల్లే ఒక సనాతన ధర్మాన్ని, తన కుటుంబ ధర్మాన్ని కాపాడేది ఎవరు అంటే తల్లి. తల్లి గాని ఎటు పరిస్థితుల్లో అటు ఇటు పడితే ఏమవుతుందంటే పిల్లలు దెబ్బతినేస్తారు. ఎందుకంటే మూల స్తంభం ఆమె. ఆ కుంతీదేవికుండేటువంటి ఆ పరమాత్మ భక్తి వల్లే బిడ్డలు అంత సత్ప్రవర్తనతో ఉన్నారనమాట. మనం చూసే దృష్టే గురువులు చూసే దృష్టి వేరుగా ఉంటుందండి. నాకు గూడా సారుతో ఆహ్, పరిచయం కాకముందు కష్టాలుండే వాళ్ళందరూ ఏదో పాపం జేసుకున్నోళ్ళన్న ఫీల్ ఉండేది మనకు అర్థం గాక. ఎన్నో పాపాలు జేశారులే అది ఇది అని. కానీ సార్ ఒక క్లాస్‌లో చెప్పారు. గట్స్ ఉన్నోళ్ళు ఎక్కువ కష్టాలు తీసుకొస్తారు. ఇంకొకటి కుంటివాడిగా మనం బతకగలమా? ఒక చక్రం బండి మీద తిరిగేవాడుగా మనం బతకగలమా? గుడ్డోడుగా పాటలు పాడుకుంటా బతకగలమా? వాళ్ళు ఎంత గట్స్ ఉండేవాళ్ళు అన్నారు సారు. అవును. ఆ గట్స్ ఉండాలి. గట్స్ లేనోళ్ళు అన్ని కష్టాలు తెచ్చుకోలేరు. అది పరమాత్మ దయతోనే సాధ్యమవుతుంది.
ఎప్పుడు గూడా మన దృష్టి చాలా చిన్నది. ఎప్పుడైతే మనం గురువు సాంగత్యం చేరుతామో, ఆ చరణాలను ఎప్పుడు పట్టుకుంటామో, వాళ్ళ దృష్టితో మనం చూస్తాం లోకాన్ని. అప్పుడే మనకి జ్ఞానం అబ్బుతుంది. ఇంకొకటి పాటలో గూడా చూడండి. వేవేల మువ్వ గోపాలుడే దాంట్లో అన్నుల మిన్నెల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే. ఒక చిన్న లైన్‌లో గొప్ప అర్థం పెట్టాడు సినీ కవి. అంటే మిన్న గొప్ప అంటే గొప్పగమైనటువంటి మనసుండేవాళ్ళు. ఇప్పుడు మన ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మన మనసులోదంతా ఫేస్ తెలియజేస్తది. దాంట్లో మెయిన్ కళ్ళు. మన కళ్ళు చెప్పేస్తాయి మన లోపల ఉండేదంతంతా. వెన్నెల్లా ఉండే కన్నులుండాలంట ఆయనకి. అంటే లోపల ఎంత దయాహృదయం ఉంటే కన్నులు వెన్నెలు కురిపిస్తాయి. అలాంటి కన్నులుండేవాళ్ళ మది వెన్నెలు దోస్తాడంట ఆయన. కాబట్టి దయాహృదయం ఉండే వాళ్ళే గోపికలు. అంత దయాహృదయం ఉంటేనే పరమాత్మతో మనం చేరగలం. లేకపోతే చేరలేం. అలాగే దీంట్లోనే ఒక చరణంలో మోహనాల వేణువుదే మోహనాంగుడితడేనే అంటారు. మోహనాంగుడు. ఆయన త్రిభంగి రూపంలో ఉంటాడు. చాలా దగ్గర చూడండి కృష్ణ పరమాత్మ ఇలా వంకరగా కాళ్ళు మడతేసి నడుం ఒక వంపు, మెడ ఒక వంపు పెట్టి ఫ్లూట్ పట్టుకుంటారు. త్రిభంగి రూపం అని అంటారనమాట. అలా నిలబడితే అంటండి ఎక్కువ సేపు నిలబడగలరంట. అదంట ఆ పొజిషన్ యొక్క గొప్పతనం. అయితే నాకు ఒక విషయం అర్థమైందండి. మా ఫ్రెండోళ్ళు డూప్లెక్స్ హౌస్ కట్టిచ్చాడు వాళ్ళ బాబు. ఆమెకి రిటైర్మెంట్ గిఫ్ట్‌గా. మామూలుగా వాళ్ళ చిన్నింట్లో ఉన్న వాళ్ళ ఇల్లంతా రాధాకృష్ణుల ఫోటోలుంటాయి. చూస్తూ ఉంటా నేను. ఇంకా ఆ పెద్ద ఇంట్లో మొత్తం రాధాకృష్ణులే. అన్నం తిన్నాక మధ్యాహ్నం పండుకున్నాక నేను ఆ బెడ్‌రూమ్‌లో గూడా పెద్ద ఫోటో ఉంది. అది చూసుకుంటూ అలా నిద్రపోయా. కల ఎలాగొచ్చిందంటే ఆహ్ చైతన్య ప్రభు వచ్చి వాళ్ళ హాల్‌లో పెద్ద సోఫా సెట్ ఉంది. ఆ సోఫా సెట్‌లో కూర్చొని ఎదురుగా ఉండే కృష్ణ పరమాత్మ, రాధమ్మ ఫోటో చూస్తూ ఉన్నారనమాట. నేనేం చేస్తున్నాను తెలుసా? ఈ బెడ్‌రూమ్‌లో నుంచి పరిగెస్తున్నా కల్లోని. ప్రభు చైతన్య మహాప్రభు ఇక్కడికొచ్చావా? ఇక్కడికొచ్చావా? మా తండ్రిని చూడ్డానికొచ్చావా? అనని. అంటే చైతన్య మహాప్రభు దర్శనం అయిందక్కడ నాకు పరమాత్మ చూపించారు. అంటే అసలు కృష్ణ పరమాత్మ, రాధమ్మ ఫోటోలు, భగవంతుడి ఫోటోలు, ఈవెన్ బెడ్‌రూముల్లో గూడా అంతా పెట్టుకోవాలంటండి. నిద్రలేసి మనం అలా చూసినప్పుడే హాల్‌లో గాని, వరండాలో గాని అదంతా పెట్టుకున్నప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన పెద్దవాళ్ళ కాలంలో చూడండి ఎక్కడ చూసినా అంతెందుకు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే రాధాకృష్ణులదే ఇస్తారు. ఎందుకని? ప్రేమతత్వం. ఆ పాజిటివిటీ. అది అలాగుండిపోయింది. పెద్దలు మనకిచ్చారు అలాగా. ప్రతి రూమ్‌లో రాధాకృష్ణుల ఫోటో ఉంటాయి. భగవంతుడి ఫోటోలు ఉంటాయి. ఆ ఎనర్జీస్ వేరుగుంటాయన్నమాట. తర్వాత 'రేపల్లియే ఎదసల్లున' ఆ పాటలో గూడా అండి ఒక లైన్‌లో చూడండి. 'మధురా నగరిలో యమునా లహరిలో' లహరి అంటే అల లేతే ఆనంద ప్రవాహం. ఆరాధనా గీతి పలికించి ఆరాధనా గీతి. రాధ యొక్క ఆరాధనా గీతం ఏంటంటే భక్తి. రాధ అంటే ధారగా భక్తి కురిసినప్పుడు, ఆ ధారాన్ని తిరగేయండి రాధ అవుతుందనమాట. మనలో ఎప్పుడైతే భక్తి మార్గంలో ప్రవేశిస్తామో, మిగతా అంతా గూడా ఆమె తీసుకెళ్తుంది పైకి. పై వరకి అంటే సహస్రానం వరకి ఆ యోగ శక్తిని ప్రవహింపజేసి, పరమాత్మకు దగ్గర చేసే శక్తి ఎవరు అంటే రాధామాత. వేణునాదంలో సంగీతం, నాట్యం అన్నీ కలిసుంటాయంట. అసలు దైవానందం కోసం లోకాన్ని లెక్కలేని చేయలేని స్థితి ఎవరిదంటే గోపికలది. ఇల్లు, వాకిలి, పిల్లల్ని అందరిని వదిలేసి పరమాత్మ చాలనుకున్న స్థితి ఎవరిదంటే గోపికలది. కానీ రాధమ్మది ఎలాంటిది? ఆ దైవానందం గూడా నాకొద్దు. ఆయన బాగుంటే చాలు. అది రాధమ్మ. మనం 64వ గుణానికెళ్ళిపోదాం. రూపమాధుర్యం. ఆయన సృష్టిలో ఎక్కడా లేని అద్భుతమైన అందాన్ని కలిగి ఉన్నాడంట. అంటే ఇంక ఆ అందం ఇంకెక్కడా లేదు. చరాచర. చర అంటే కదిలేది. అచర అంటే కదలనిది.
జగత్తును మొత్తం విస్మయం కలిగించేటువంటి రూపస్త్రీ ఎవరంటే పరమాత్మ. కదిలేవి, కదలనివి అన్నీ చూసి విస్మయం చెందిపోతాయంట ఆయన అందాన్ని చూసి. అసలు కృష్ణ అంటేనే సర్వ ఆకర్ష. మనం మనసు శుద్ధంగా ఉంటేనే ఆయన రూపమాధుర్యం మనకి ఆకర్షిస్తుంది. నందభవనంలో అంట ఆయన ఒకసారి ఆ టైల్స్ లో ఏదో కింద పడిపోతే ఇటు వంగాడంట. ఆ టైల్స్ లో ఆయన రూపం చూసుకొని ఆయనే ఆశ్చర్యపోయాడంట. అంటే ఆయన అందానికి ఆయనే ఆశ్చర్యం చెందాడంట. అంత అందం ఆయనది. మామూలుగా పెద్దలు ఏం చెప్తారంటే నామ మాధుర్యం, ఆయన పేరే మాధుర్యం, నయనం మాధుర్యం, ఆయన కళ్ళు మాధుర్యం, శ్రవణం మాధుర్యం, ఆయన కథల మాధుర్యం, కామ మాధుర్యం, ఆయన కథ కోరికలు. మనం ఆయనకి ఇది కావాలి, ఇది కావాలని భక్తులు వరాలు కోరుకుంటుంటారు కదా! అవి కూడా మాధుర్యమే అన్నమాట. వల్లభాచార్య విరచితం. అధరం మధురం, అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. ఇది 8 చరణాలుంటుంది. జలుబు చేస్తుంది మాస్టర్స్ అందుకని పాడలేకున్నా. మనం ఒక 2 లైన్స్ చెప్పుకుందాం ఈరోజు. అధరం మధురం. అధరం అంటే పెదవులు. పెదవులు మన మాట ఎక్కడి నుంచి వస్తుంది? పెదవుల గుండా వస్తుంది. అంటే మన పెదాలు పలికే మాటలు మధురంగా ఉండాలి. వదనం మధురం. మన ఫేస్ చూడంగానే అవతల వాళ్ళు భయపడి పారిపోకూడదు. అది మందస్మితంతో ఉండాలి. ఇతరులు మన దగ్గరికి వచ్చేంత ప్రసన్నంగా ఉండాలి. నయనం మధురం. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా! కళ్ళు మన భావాలను పలికిస్తాయి. కరుణను కురిపించేవి కూడా కళ్ళే. ఆ కళ్ళు మధురంగా ఉండాలి. కళ్ళు భావాలు. హసితం మధురం. మన నవ్వు కొని తెచ్చుకున్నట్టుది కాకుండా ఆ హృదయంలో నుంచి ఆ నవ్వు రావాలి. వచనం మధురం. అంటే మన మాట మధురంగా ఉండాలి. చరితం మన చరిత అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకి మన చరిత ఎప్పుడూ మధురగానే ఉండాలి. వసనం అంటే మనం కట్టుకునే బట్ట. ఇంకొకటి మనం ఉండేటువంటి ఇల్లు. అది చిన్నదా, పెద్దదా కాదండి. నేను ఆహ్, మా స్కూల్‌కెళ్ళే రూట్‌లో గమనిస్తుంటాను. ఒక ఆవిడ పొలాల గట్టున చిన్న రేకుల షెడ్ ఏసుకొని ఉంటారు. చక్కగా కల్లాపు జల్లి ముగ్గేసేసుంటారు. ఆ ఇంట్లో పాములు ఎళ్ళిపోగలవు, ఎలుకలు ఎళ్ళిపోగలవు. అలాగుంటుంది ఆ ఇల్లు. శుక్రవారం అయితే నేను చూస్తాను అలాగా ఆటోలో నించుకొని. ఆ గడపలకి పసుపు, కుంకుమ. తర్వాత రుబ్బురోలుకి, సన్నికల్లు రాయికి ఎంత గొప్పగా చేసుకొనుంటారు ఆ ఇల్లుని. మొన్న పోయినప్పుడు చూస్తే కొంచెం పాములయిపోకుండా చుట్టూరు కొంచెం సిమెంట్ ఏసుకొనున్నారు. ఆ రేకుల దానికి గూడా పైన వేలాడే కుండీలయ్యో బెట్టుంటారు. ఇంకా ఆమెకొక చిన్న మిద్దె లాంటి ఇల్లిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటారో అనిపిస్తుంది. చూస్తాను నేను. అంటే మనం పూరి గుడిసెల్లో ఉన్నామా అనేది కాదు. దాన్ని చక్కగా బెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ ఇంటిని. అలాగే మనం కట్టుకునే బట్ట రోజు కొత్తగా బట్ట పడలేదు. అది నీట్‌గా ఉతికింది. సుగంధంతో ఉండేదైతే చాలన్నమాట. అలాగే మన్ వలితం. వలితం అంటే మన శరీర భంగిమ అంటే మన కదలిక. మన నడవడిక భయంకరంగా ఉండకూడదు. మన నడవడిక అంటే మన నడిచే తీరు అవి హృద్యంగా ఉండాలి. భయంకరంగా ఉండకూడదు. అలాగే భ్రమితం అంటే మన విహారం. మనం ఒక దగ్గర నుంచి ఒకరి దగ్గరికెళ్తుంటాం. హ్మ్. ఏదైనా గానియండి మన జీవితంలో జరిగే సంఘటనలు అవన్నీ కూడా ఆ విహారం అనేది మధురంగుండాలి. ఇప్పుడు సజ్జన సాంగత్యం కలిసినప్పుడు ఆ రోజు విహారం చాలా బాగుంటది. బయట ప్రాపంచికంతో వాళ్ళతో ఎక్కువ సేపు కలిసినప్పుడు అది వేరుగుంటుంది. కాబట్టి మన విహారం సజ్జన సాంగత్యంలో ఉండాలి. మిగతా చరణాలు గూడా చాలా బావుంటాయి. మనకి టైం సరిపోదు. సరే. ఆయన రూపం గురించి మనం చెప్పలేము. అయితే ఒక లలిత గీతం ఉంది. పాల వెల్లి
నా పిల్లన గ్రోవి నీలి గగనమే నా మోవి ప్రేమామృతమే మురళీరవళి విశ్వశాంతియే స్వరసరళి పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీల గగనమే నమోవి జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక భక్త శోధనము నాకు వాడుక భక్తి రూపమే ప్రణయ రాధిక పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీల గగనమే నమోవి కర్మవీరులకే నా సహకారం ధర్మరక్షణకే నా అవతారం కర్మవీరులకే నా సహకారం ధర్మరక్షణకే నా అవతారం ప్రశ్నార్థకమే విధాత వ్రాత ప్రత్యుత్తరమే భగవద్గీత పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీల గగనమే నమోవే ప్రేమామృతమే మురళీరవళి విశ్వశాంతియే స్వరసరళి పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీల గగనమే నమోవి పాలవెల్లి నా పిల్లన గ్రోవి అంటండి. పాలవెల్లి అంటే మిల్కీ వే, ఆకాశంలో పాలపుంత అంటారు కదా. ఈ పాలపుంతలోనే సౌర కుటుంబం ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పాలపుంతులు ఎన్నో ఉన్నాయి. ఈయన పాలవెల్లి ఆయన పిల్లన గ్రోవి అంట. నీల గగనమే నా మోవి అంటే పెదాలు, అంటే నీలాకాశం అంతా ఆయన పెదాలు, పాల పొంతు వచ్చి ఆయన పిల్లను గ్రోవి. ఏం వాయిస్తాడు అంటే ప్రేమామృతమే మురళీరావు, ఆయన కురిపించేదంతా ప్రేమామృతం. విశ్వశాంతి ఆయన సరసరలి, ఆయన ఆశించేది ఏంటి అంటే విశ్వశాంతియే. ఇప్పుడు చూడండి, పాలవెల్లిలో సూర్యుడు ఉంటారు. పిల్లను గ్రోవి మనకు ప్రేమామృతాన్ని అందిస్తుంది. పంటల రూపంలో అన్ని ఇస్తుంది. వర్షం ఆకాశం నుంచే కదా వచ్చేది, కాబట్టి వర్షమే అన్ని అందిస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు మన వినాయక చవితి వచ్చినప్పుడు ఆ పాలవెల్లి కడతారు, పైన పందిరిలాగా వేస్తారు, దానికి ఫ్రూట్స్ అన్ని తగిలిస్తారు. అంటే ఆ పాలవెల్లి నుంచి భగవంతుడు ఇస్తున్నాడని, ఆ పాలవెల్లికి సూచనగానే అది కడతారంట. గీత ఆయన మధుర రూపం, మన జీవితాన్ని మధురంగా మార్చుకునేటువంటి పరమాత్మ దివ్య కటాక్షం. గగనమే మోవిగా కలవాడు అంటే ఆయన పెదవి ఏది అంటే గగనమే. ఇంకా ఆయన రూపం ఊహించుకోండి. భక్తి ధర్మం కోసం ఎంత తగ్గాలో అంత తగ్గుతాడు ఆయన, ఎంత ఎదగాలో అంత ఎదుగుతాడు. ఆయన దగ్గర ఎంత ఎదుగు ఉండాలో, ఎంత తగ్గి ఉండాలో కూడా నేర్చుకుంటారు మనం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. మనలో మార్పులను, మన ముందుకు వచ్చే విషయాల్ని అంగీకరిస్తూ జీవితాన్ని ఆనందంగా మనం గడపాలి. మనం ఈ ప్రేమామృతం అన్నాం కదా, అది అక్షయ తృతీయ అంటే అది అక్షయం, క్షయం లేనిది. అంటే అక్షయ తృతీయ ఈ మధ్య ఎక్కువగా జరుపుకుంటున్నాం. బంగారంగంలో దాన్ని బాగా పాపులర్ చేస్తున్నారు, అది కూడా ఒక విధంగా మంచిది. అసలు ఏంది అక్షయ తృతీయ? ఇది కృష్ణతత్వం, స్పిరిచువల్ యాక్టివిటీ అదనమాట. ఎప్పుడు క్షయం కాదు, అది క్షయం లేనిదే అక్షయం. మనకి ఈ సంవత్సరంలో 4 రోజులు ముహూర్తం కూడా చూసుకోకుండా పనులు చేయొచ్చంట. ఏంటి అవంటే చైత్ర మాసంలో మొదటి రోజు ఉగాది, రెండవది కార్తీక మాసంలో మొదటి రోజు, మూడవది విజయదశమి,
నాలుగవది అక్షయ తృతీయ. ఇది వైశాఖ శుక్ల తది రోజు వస్తుంది. ఈ 4 రోజుల్లో పొద్దున్నుంచి రాత్రి వరకి ఇంకేం మంచి పని ఇది మంచి ఇది లేదు. ఏ పనైనా చేసేయొచ్చనమాట. భగవద్గీతలో 5వ స్కందంలో చెప్తారు 3 విషయాలు. ఏంటి అనంటే, మనం ఎక్కడుండాలి అసలెప్పుడు అంటే, భగవద్గీత కథాశ్రవణం జరిగే దగ్గర. సేఫ్ అంటది. రెండోది ఏం సేఫ్ మనకి? భక్తుల సాంగత్యం జరిగే ప్లేస్ సేఫ్. తర్వాత మహోత్సవాలు జరిగే ప్లేస్ సేఫ్. ఉత్సవాలు జరుగుతుంటాయి గదా! ఆ ప్లేస్ సేఫ్. ఆయన ఉత్సవ ప్రియ. ఉత్సవం అంటే ఇప్పుడు చూడండి ఉత్సవం భగవంతునికే గాదు, ఎంతో మందిని బతికిస్తది. పూలమ్మేవాళ్ళు, తర్వాత డెకరేషన్ వాళ్ళు, తప్పెట్లు, తాళాలు, నాట్యం, సంగీతం, కళాకారులు, పప్పులు, ఉప్పులు, బెల్లాలు, ప్రసాదాలు ఎన్నండి వంటవాళ్ళు. ఎంతమందికి పనిప్పిస్తాడో గదా ఆయన. ఒకరి దగ్గరున్న ధనాన్ని అందరికి పంచేస్తాడు. ఉత్సవం ప్రత్యేకత అదే. ఈ ఆ నుంచి అక్షయ చూడండి. ఆ నుంచి క్షాక్షరం వరకి. తర్వాత పరశురాముడు పుట్టినరోజు గూడా అక్షయ తృతీయ అంట. తర్వాత గంగామాత భూలోకానికొచ్చిన రోజు అక్షయ తృతీయ. త్రేతాయుగం మొదలైన రోజు అక్షయ తృతీయ. సుధాముడు అటుకులు తిన్న రోజు పరమాత్మ అక్షయ తృతీయ. అక్షయ పాత్రతో కృష్ణుడు పాండవులను కాపాడింది కూడా అక్షయ తృతీయ రోజు. ఉడిపులో అక్షయ పాత్ర ఉందంట. అంటే మధ్వాచార్యులు భీముని రూపంలో ఉంటారు. వ్యాసభగవానుడు మహాభారతం 4 లక్షల శ్లోకాలు గణపతి రాయడం మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ రోజు. కుబేరుడికి ఆ ఆ పదవి ఇచ్చిన రోజు, అంటే CEO ఆఫ్ ద ట్రెజర్ కదా ఆయన. ఆ పదవి ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ. ఇస్కాన్ వాళ్ళు మొదలుపెట్టింది, ఇస్కాన్ టెంపుల్స్ ని స్టార్ట్ చేసింది అక్షయ తృతీయ రోజు. తర్వాత జగన్నాథ రథ చక్రాలు యాత్ర చేస్తారు కదా, అది కూడా అక్షయ తృతీయ రోజు స్టార్ట్ అవుతుంది. తయారీ, ఆ చక్రాల తయారీ అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేస్తారు. విరాట్ నగరంలో విరాట్ రాజు కృష్ణ బలరాములకి చందన లాగి ఉత్సవం చేశారంట. దాన్ని పురస్కరించుకొని బృందావనంలో 21 రోజులు ఆ చందన ఉత్సవాలు చేస్తారనమాట. అన్నపూర్ణాదేవి ఆవిర్భవించిన రోజు కూడా, అన్నపూర్ణాదేవి పుట్టినరోజు అక్షయ తృతీయ అంట. అక్షయ తృతీయ రోజే చార్ధామ యాత్ర స్టార్ట్ అవుతుంది. చార్ధామ యాత్ర స్టార్ట్ చేస్తారు కదా, ఆ రోజు స్టార్ట్ చేస్తారు. బ్రహ్మ వరల్డ్ ప్రపంచాన్ని క్రియేట్ చేసేది కూడా అక్షయ తృతీయ రోజు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు. ప్రయాగ గంగ గొప్పదనం గురించి, అలాగే ఆ ప్రయాగతో సమానమైంది బృందావనం అని తెలిసిన రోజు. అంటే బృందావనంలో అన్ని నదులు అమ్మాయిల్లాగా వచ్చి స్నానం చేసి ఆ మట్టిలో దొరుకుతారంట. అది తెలిసింది నంద మహారాజ్కి అక్షయ తృతీయ రోజే. చూడండి, అక్షయ తృతీయ అంటే బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు, ఇన్నిటికి మూలం గురువు కృష్ణుడు చేయిస్తారు. మనం ఏ సేవ చేసినా గురువు చేయిస్తున్నారు, భగవంతుడు చేయిస్తున్నారు అనుకోవాలి. నేను ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నా ద్వారా వాళ్ళు చేయిస్తున్నారు అనే భావంతోనే ఉండాలి. అది భగవంతుడికి ఇష్టం. తర్వాత సేవ మెయిన్. అక్షయ తృతీయ రోజు సేవ మెయిన్. తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉన్న దాన్ని లేని వాళ్ళకి దానం చేయాలి. మెయిన్ కాన్సెప్ట్. బంగారం చాలా ఉంది, కొద్ది బంగారాన్ని తాలిబొట్టు కూడా చేయించుకోలేని పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఎండాకాలంలో వస్తుంది ఇది. కొత్త కుండలు మంచినీళ్ళతో నింపి కుండలు కొనుక్కోలేని వాళ్ళకి ఇవ్వాలి. మెయిన్ ఈ 2 కాన్సెప్ట్స్ అక్షయ తృతీయ రోజు చేయాల్సింది. అది వేరేగా అయిపోయింది. కానీ మెయిన్ ఏంటంటే, మనకు పోను మిగిలిన దాన్ని ఎవరైతే బంగారం చిన్న 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 ఆభరణాలు కూడా పెట్టి పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేకుంటారో వాళ్ళకి దానం ఇవ్వాలి. మనకు పోను మిగిలింది. అలాగే కొత్త కుండలు నీళ్లతో దానం చేయాలి. కానీ కాన్సెప్ట్ మారిపోతుంది. పరమాత్మ తెలియజేయాలి చిన్నగా అందరికి. కాబట్టి అక్షయ తృతీయ అనేది పరమాత్మ దయ, కృప. ఈ మహారాష్ట్రలో సంభాజీ నగర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఉంది. అక్కడ మరాఠీ సన్యాసి ఏకనాథ్ మహారాజ్ జన్మించారంట. ఇది పట్టు చీరలకు కూడా ప్రసిద్ధి. ఒకసారి ఒక భక్తుడు
ద్వారకాకి వెళ్ళారంట. ఎళ్లి అక్కడ దర్శనానికెళ్తే కళ్ళు మూసుకొని దర్శనం గావాలనుకుంటున్నారంట. అంటే అప్పుడు ఆయన కనిపించి ధ్యానంలో నేనిక్కడ లేను. ఖండ్వా అనే పేరుతో పైఠంలో ఉన్నాను అన్నారంట. అదేందిది అని ఈయన ఎతుక్కుంటా వచ్చారంట. నేరుగా ఏం చేస్తున్నారు అక్కడ అంటే, నేను ఆయనకు వంట చేసి పెడుతున్నాననేసరికి ఈయనకి చెమటలు పట్టాయంట. భగవంతుడేంది ఆయనకి పనులు చేసి పెట్టేదని పరుగు పరుగునెళ్ళాడంట. వెళ్ళి నేరుగా ఏకనాథుడి దగ్గరికే ఎళ్ళాడంట. ఇక్కడ ఏకనాథుడు ఎవరండి అంటే, నేనే అన్నాడంట ఆయన. అవునా! ఎందుకొచ్చారంటే, "ఏం లేదు మీ దగ్గర ఖండ్వా అనే అబ్బాయి ఉన్నారంట కదా!" అంటే, "అవును నా సేవకుడు. నాకు పనులు చేసి పెడుతుంటారు" అన్నారంట. ఈ లోపల ఖండ్వా కావడితో నీళ్ళ కావడితో వచ్చాడంట అంత అబ్బాయి. 12 ఏళ్ల అబ్బాయిలాగా. ఈయన పోయి సాష్టాంగ పడిపోయాడంట ఈ భక్తుడు. అప్పుడు ఈయన ఏకనాథుడు ఏంది అంటే, "ఈయనెవరనుకున్నావు? నీ సేవకుడు గాదు. కృష్ణ పరమాత్మ నీకు సేవ చేస్తున్నాడు" అనేసరికి ఆయన ఏడ్చాడంట. "తండ్రి నీకు పనులు చెప్పానా? గుడ్డలుతుకు, అన్నం వండు, ఇదో కంచంలో పెట్టు, ఈ ఎంగిలి విస్తరి తియ్యి, నీళ్లు తీసుకురా, స్నానానికి నీళ్లు పెట్టు, ఇన్ని చేయించుకుంటున్నానా? నాకిది ద్రోహం గదా! ఇది నేను ఈ పాపం ఎప్పుడు కడుక్కోవాలి? నేను చనిపోతాను" అన్నాడంట. "లేదు లేదయ్యా, నీలాంటి భాగవతోత్తముడికి సేవ చేయడం నాకు గూడా ఇష్టం. నీలాంటోళ్ళు కష్టపడకూడదు. ఆనందం నీకేనా? నాకు గూడా వద్దా? నీకు సేవ చేసి నేను ఆనందం పొందాను. నీలాంటి భాగవతోత్తములు చల్లగా ఉండాలి" అన్నారంట. చూడండి, రూప మాధుర్యం అన్నాం గదా! మాధుర్యం మనం చేసే పనిని బట్టి ఉంటది. మన రూపంలో వచ్చేది. కృష్ణ పరమాత్మ రూప మాధుర్యం ఎక్కడికి ఎదిగిపోయిందో చూడండి. కాబట్టి ఇక్కడ భాగవతం వ్యాసుల వారికి ఆనందం ఇచ్చింది. మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఆయన బాధలో ఉన్నప్పుడు ఈయన నారదుల వారిని అడుగుతాడు. "ఎందుకు నాకింత బాధ ఉందంటే, నువ్వు అక్కడక్కడ కృష్ణ కథ చెప్పావు గానీ, మొత్తం కృష్ణ కథను చెప్పు. అప్పుడు నీకు సంతోషం వస్తదని." అప్పుడు భాగవతం రాస్తాడు. ఆ ఆ ఆనందం ఇంకా ఎవరికొచ్చింది? ఆయన కొడుకు శుకులకొచ్చింది భాగవతం జెప్తే. అలాగా అందరికీ వచ్చిందనమాట. కాబట్టి భాగవతం అంతా గూడా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఉంటాయండి. భాగవత సప్తాహాలు జరుపుతారు. అంటే 7 రోజులు భాగవతం జెప్పి భోజనాలు బెడతారనమాట. తర్వాత భాగవతం ప్రెగ్నెంట్ లేడీకి వినిపిస్తారు. చిన్న పిల్లలకి వినిపిస్తారు. చాలా మంచిది. భాగవతం జీవిత సత్యాన్ని తెలియజేస్తది. ప్రతి కథలో పూర్వజన్మ వృత్తాంతాలుంటాయి. ఇప్పుడు గజేంద్ర మోక్షం చెప్పుకున్నాం పోయినసారి. ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు గురువును గౌరవించకపోవడం వల్ల ఏమైంది? ఏనుగ్గా పుట్టాడు. అక్కడ మళ్ళా పశ్చాత్తాపం చెంది, పరివర్తన చెంది మళ్ళా ఎళ్ళిపోయాడు. మనకు వంశీ సారు గొప్పగా ఇచ్చిన వరం అన్నమాట ఇది. ఎన్ని తొలగించుకున్నాము. నాకు మొన్న సండే ఒకటి విముక్తి పొందాను నేను. ఎందుకంటే, ఒక నెల రోజులుగా నేను ఇబ్బంది పడుతున్నాను. ఫస్ట్ కడుపులో నొప్పొచ్చింది. తర్వాత అది దాని వేడని కొంచెం చల్లటి వస్తువులు తీసుకునేసరికి అదేమైంది చేసి ఇంతకుముందు నేను చేపల కర్మలు జూసుకున్నాక ఒక 3 ఇయర్స్ ఇబ్బంది పడ్డా. మళ్ళీ తగ్గిపోయింది నాకు. ఆయాసం లేదు. కానీ ఈ మే నెలంతా నేను వంట సరిగా చేయలేదు. పిల్లలకి పెట్టలేదు. నేను అసలు ఒక్కోసారయితే ఇంకొద్దు ఈ జీవితం పరమాత్మ నేను అనుభవించలేను. ఈ బాధ అన్న రోజులున్నాయి. ఒక వారం రోజులు రిలీఫ్ అయింది. ఇక్కడ ఫ్రెండ్స్‌కి గూడా చెప్పాను. తగ్గింది. నేనొచ్చేస్తాను క్లాసులకని. మళ్ళా రెండో రోజు మళ్ళా ఎక్కువయిపోయింది లాస్ట్ వీక్. అసలు 2 రోజులు లేవలేకపోయాను. నాకు ఎలాగయిపోయిందంటే, నేను పరమాత్మని చాలా కష్టపెడుతున్నాను. రాధమ్మని, పరమాత్మని. నా బిడ్డలకి సహాయపడుతున్నారు కళల్లోకొచ్చి. నాకు ఎంత చేస్తారు? నేనెన్ని పాపాలు చిట్టా తెచ్చుకున్నాను. పరమాత్మని ఇంక కష్టపెట్టకూడదు అన్న బాధ గూడా వచ్చింది నాకు. ఒకరోజు ఫ్రైడే అసలు లేవలేకపోయాను. మొన్న ఫ్రైడే. ఇంక నా వల్ల కావడం లేదు. అప్పుడు ఆటో అబ్బాయి అంతకు ముందు సంవత్సరం ఒక అమ్మవారి గుడికి తీసుకెళ్ళున్నాడు నేను పడ్డప్పుడు. రామ్మా అక్కడికెళ్ళొద్దురా. నాకెందుకో అక్కడికెళ్ళాలనిపిచ్చింది. అక్కడికెళ్ళి గూడా నేను ధ్యానం జేసి అదే చెప్పుకున్నా. నా పరమాత్మని, రాధమ్మని చాలా కష్టపెడుతున్నానమ్మా. కల అడిగినా గాని రావట్లేదు నాకు. ఇంకా నేను పరమాత్మని కష్టపెట్టాలా? ఎన్నిటికని కష్టపెట్టాలి అని ఎందుకో ఆ ధోరణిలో ఎళ్ళింది.
ఆ ధ్యానం చేసుకొని వచ్చా. నైటు అంతా దగ్గుతూనే ఉన్నా. ఇప్పుడున్నంత పొజిషన్‌లో లేను నేను. బాగా దగ్గు తట్టుకోలేక గోడకి కూర్చొని ఉంటే 5 గంటలకు నిద్రొచ్చింది. 5 గంటలకు నిద్రొచ్చినప్పుడు నాకు వచ్చిన కల ఏంటంటే మాస్టర్స్, ఒక ఆవిడొచ్చింది. నాలో నుంచి ఒక పెద్ద సంచి ఉంది నల్లగా. ఒక చిన్న సంచి ఉంది ఆమిడ. దాన్ని తీసింది. దానికి పొడవుగా సూదులు గుచ్చినట్టు ఉన్నాయన్నమాట. ఆమె ఆ ఒక్కొక్క సూదిని ఇటు లాగి దాన్ని ఇలా ఒత్తినప్పుడు ఒక చిన్నదొస్తుంది. ఇది బొడ్డు తెలుసా అంటుంది. అలా అన్ని కవర్‌లో ఏస్తుంది. తర్వాత చేపలని మధ్యలో ఇట్లా కట్ చేసినప్పుడు స్లైసెస్ ఒస్తాయి గదా! అవన్నీ బానలిపై పెట్టున్నారు. రక్తం ఓడుతున్నాయి. ఆ కలొచ్చింది. తర్వాత నాకు కల ఎండ్ అయిపోయింది. ఇంక నేను అప్పుడు నిద్రపోయా. ఎన్ని రోజులో నిద్రపోయేసరిగా నిద్రొచ్చేసింది బాగా. ఎంత దాకా ఆయన్ను ఇబ్బంది పడ్డానంటే, నెబులైజర్ మిషనే గొనుక్కొచ్చి పెట్టుకున్నా. అంటే ఎప్పుడు సీరియస్ అవుతదో తెలీదు. అలాగే శుక్రవారం రోజు నెబులైజర్ మిషన్ గూడా కొనుక్కొచ్చేసారు ఇంటికి. అంత ఆయాసం ఉంది. నాకు ఆదివారం గుడికి పోయి రావడం ఆ కలొచ్చింది. ఇంక నేను చెప్పుకున్నాను. బొడ్డు అంటే చేపల్లో బొడ్డు ఉంటదని నాకు తెలీదు. అంటే చిన్నప్పుడు అమ్మ పెట్టింది గానీ, నేను నాన్ వెజ్ పెద్దగా తిననని నన్ను చేయనిచ్చేవాళ్ళు గాదు. ఎగ్, ఫిష్ పెట్టేవాళ్ళు. నేను తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్‌కొచ్చాక అయి గూడా మానేశా. అది క్షమాపణలు చెప్పుకున్నా అక్కొచ్చింది. సోమవారం రోజు అక్కొచ్చింది. "అక్క బొడ్డు అంటే ఏంటి" అంటే, "మొయ్య చేపల్లో ఉంటదమ్మా. ఇంకే చేపల్లో ఉండదు. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. అది ఆ మొయ్య చేప ప్రత్యేకత పేగులుండే దగ్గర మనకు బొడ్డెట్టుంటదో దానికట్లా బొడ్డుంటది" అని. తర్వాత ఈ జన అనేది ఆడ ఆడ చేపల్లో ఉండే గుడ్లంట. గుడ్లుండేదాన్ని జన అంటారు. అవి గూడా చూపిచ్చారు నాకు. ఈ బొడ్డనేది ప్రతి చేపలో ఉంటదంట. అది ఎందుకు చూపిచ్చారు అనంటే, ఆ బొడ్డు అనేది తీసేసి ఒక పుల్లకి గుచ్చి ఫ్రై చేసి తింటారంట. పులుసులో ఏస్తే కరిగిపోతాయని. అదేదో బలం అని పెట్టేస్తారంట పిల్లలకి. ఆ చేపని నేను గూగుల్‌లో సెర్చ్ చేసి అంటే రూపం చూస్తే మనకి ఇంకా క్షమ అడిగేది బాగొస్తదని తళ 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 మెరుస్తుంది ఆ చేప. ఆ చేపని పెట్టుకొని 2 రోజులు ధ్యానం చేశాను. కరివేపాకం చేసుకున్నాను. మళ్ళీ అది ఎట్ట పోయిందో, ఆ దగ్గు ఎట్ట పోయిందో, ఆ కొనుక్కొచ్చిన మిషను, నెబులైజర్స్, మందులు అన్నీ పక్కనున్నాయి. చూడండి అంటే ఆ కళ తెలియడమే మనకి. కలొచ్చిందంటే క్షమిస్తేనే వస్తారు. అంటే ఆ చేపల్ని ఎంత విచ్చలవిడిగా తిన్నాను. ఆ బొడ్డులెన్ని తినేసాను. క్షమించలా. ధ్యానంలో హృదయ విదారకంగా ఏడ్చుకుంటే గాని ఆ చేప కరుణించలేనండి. పరమాత్మ గూడా ఏం చేయలేడండి. మనమెంతో వాళ్ళంతే పరమాత్మకి. కాబట్టి నాకంత రిలీఫ్ అయిపోయింది. ఈ 10 డేస్‌కి ఓ 10,000 అయిపోయుంటది నాకు హాస్పిటల్స్‌కి. మనం చాలా రుణపడిపోయి ఉంటాం సార్‌కి. ఎంత గొప్పదో ఈ కర్మ విపాకం, కర్మ ధ్యానం, ఈ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ భాగవతంలో గూడా ఇవే ఉంటాయండి. ఎంత పెద్ద తప్పు చేయని ఎన్నో జన్మలుగా ఎన్నైనా చేయనియండి, వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తారక్కడ. అందరికనిపిస్తది. ఇన్ని తప్పులు చేసినోడు నారాయణ అనంగానే ఎట్టయిపోయాడు అంటే, పరమాత్మ అక్కడ వాళ్ళు పరివర్తన చూస్తున్నాడు. వాడు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. అసలు ఈ భాగవత సప్తాహం చేసిన తర్వాతంట, బంగారు పీఠంలో భాగవతాన్ని పెట్టి, ఒక భాగవతం చెప్పే వాళ్ళకిస్తే ఇంకా మంచిదంట. అది అందరికీ అందాలి. మెయిను భాగవత సప్తాహం జరిగే దగ్గర అన్నదానం ఎక్కువ జరుగుతుంది. చాలా గొప్పది భాగవత సప్తాహం అనేది. ఇక్కడ ఆ ఇన్న వాళ్ళేమవుతారు, ఓహో! ఆ రాజు తప్పు తెలుసుకున్నాడు. పరమాత్మ క్షమించాడు. మనం గూడా మన తప్పు తెలుసుకుంటే పరమాత్మ క్షమిస్తాడు. కాబట్టి ఈ జన్మలో వచ్చిన కర్మలకి గత జన్మల్లో మనం చేసుకున్నాం. కర్మ సిద్ధాంతమే ఎక్కువుంటుంది భాగవతంలో. మనకి ఒక సామెత ఉందండి. బిడ్డ ముద్ద, పని ముద్ద అని. అట్టి రూపమాధుర్యం అంటే, మనం చేసే పనే ముద్దు. మన రూపం గాదు. కృష్ణ పరమాత్మ రూపమాధుర్యం అంతా ఎక్కడుంది అంటే, ఆయన రూపమాధుర్యం ప్లస్ ఆయన పనులన్నీ గూడా మధురమే అన్నమాట. ఆయన రూపం మాధుర్యం, ఆయన కథలు మాధుర్యం, ఆయన వినయ విధేయతలు మాధుర్యం. మాస్టర్స్ ఈరోజు మనం పరమాత్మ
62వ గుణం ప్రేమ ప్రియాధిక్యం. అంటే భగవంతునిపై అతుల్యమైన ప్రేమను కలిగిన భక్తులతో ఉంటాడాయన. 63వ గుణం వేణుమాధుర్యం. ఆయన ఆయన తన వేణునాదంతో విశ్వంలోని జీవులన్నిటినీ ఆకర్షించాడు. 64వ గుణం రూపమాధుర్యం. ఆయన సృష్టిలో ఎక్కడ లేని అందం కలిగిన వాడు. అయితే అలా మనం అంతకు ముందు క్లాసులో 61వ గుణం తెలుసుకున్నాం, లీలా మాధుర్యం అని. ఆయన లీలలన్నీ లోక కళ్యాణం కోసం. ఈ 4 గుణాలు అంట పరమాత్మకు ఉండేటువంటి ప్రత్యేక గుణాలు. ఈ 4 61, 62, 63, 64 గుణాలు కృష్ణ పరమాత్మకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైన గుణాలండి. మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఆ మేడం ఇచ్చారు నాకు. కృష్ణ పరమాత్మ, రాధమ్మ మేడం ద్వారా ఇచ్చారు. నా జీవితాన్ని మలుపు తిప్పింది అనొచ్చు. అపారమైన కరుణా వృష్టి నాపై జరిగింది. రాధాకృష్ణులకి ఆత్మ ప్రణామాలు. ఎన్నో విజన్స్ వచ్చాయి. ఇది చెప్పేటప్పుడు అంతా కూడా నాకు ఎన్నో విజన్స్ వచ్చాయి. ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. తర్వాత నన్ను నేను మార్చుకున్నాను. నాలో ఉండే అసహనం పోగొట్టుకున్నాను. నాలో ఉండేటువంటి అంతర్గుణాలు మార్చుకుంది. నాకు పాయింట్స్ దొరికేవి కాదు. క్లాస్ కూడా నేను చెప్పలేకపోయేదాన్ని. అంతెందుకు ఈ క్లాసు లాస్ట్ వీక్ చెప్పాలనుకున్నా, అంతకు ముందు వీక్ చెప్పాలనుకున్న నాకు ఆ చేప కళ వచ్చిన తర్వాత చెప్పగలిగా. అంటే మనలో ఉండే కర్మలు ప్రక్షాళన అయితే గాని కొన్ని గుణాలు నేను చెప్పలేకపోయాను ఆయనవి. అలా నా జీవితం టోటల్లీ గురువుల చేతుల్లోకి, రాధాకృష్ణుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ క్లాసెస్ నాకు మేడం ఇచ్చాక. వంశీ సారు, హేమ మేడం క్లాసుల్లో నేను ఫస్ట్ కృష్ణతత్వం ఆ తొణికిసలాడటం చూశాను నేను. అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. మెయిన్ తపోవనంలో వాళ్ళ ప్రేమతత్వం. తర్వాత ఈ ఈ ఎపిసోడ్స్ అన్నీ నేను రాసుకునేదానికి ఎందరో మహానుభావులు ప్రవచనాలు విన్నాను. చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, తర్వాత పద్యవర్తి ఆ పద్మాకర్ రావు గారు, తర్వాత ఇస్కాను ప్రభుజీ మాతాజీలు వాళ్ళు చెప్పే ప్రవచనాలు, తర్వాత పోతన్ గారి భాగవత పద్యాలు, వ్యాస భాగవతం, తర్వాత కృష్ణ భక్తి పాటలు, శ్రీ చై- శ్రీ చైతన్య చరితామృతం, లలిత గీతాలు, గర్గ భాగవతం, శ్రీకృష్ణ కర్ణామృతం, మహాభారతం, భక్తి ఉద్యమం, ఇలా ఎన్నో ఎన్నో కావ్యాల నుంచి, ఎందరో మహానుభావుల నుంచి ఇవన్నీ తీసుకున్నాను. మెయిన్ వేద ప్రమాణంగా చెప్పేవాళ్ళని. తర్వాత గూగుల్ తల్లి ఎంతగానో ఉపయోగపడింది. అమర్ కోష్ అర్థాలు అమర్ కోష్ లో ఎత్తుక్కున్నాను. యూట్యూబ్ లో కూడా నేను వేద ప్రమాణంగా చెప్పేవాళ్ళవే తీసుకున్నాను. ఎందుకంటే పరమాత్మకి వేదాలు ఆయన సృష్టించినవి. వేదా వేదాలకి భంగం కలిగితే ఆయన ఒప్పుకోడు. అసలు వేదాలు ఎంత బాగా చెప్పాయండి. ధర్మం దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఉంటుంది అని చెప్పారు వ్యాసులు వారు. సాక్షాత్ ఆయన రూపం ఆయన. అది హిందూ ధర్మం, అది మహాసముద్రం ఎందుకన్నారంటే అది వితండవాదం చేయదు, ఇది ఇలాగే ఉండాలని చెప్పదు. దేశ కాల మాన పరిస్థితులను బట్టి అది మారుతుంటుందని చెప్పింది హిందూ ధర్మం. ఇవన్నీ కూడా వేదాల ప్రమాణం దీనికి. అటు వేదాలకి భంగం కలిగిస్తే పరమాత్మ ఒప్పుకోడు. అందుకని భయం నాకు. ప్రతిదీ వేద ప్రమాణంగా ఉండిందే సాధ్యమైనంత వరకు నేను తీసుకున్నాను అన్నమాట. తర్వాత మెయిన్ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకున్నాను నేను. ఎంతగా పరీక్షలు ఎన్నుకున్నానంటే ఈవెన్ పిల్లలతో కూడా నేను బ్యాలెన్స్ ఎదుర్కొన్నాను. తర్వాత నన్ను నేను సరిదిద్దుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకుంటే గాని నాకు పాయింట్స్ అందేవి కాదు. క్షమాపణ చెప్పుకుంటే గాని నా క్లాసుకి పాయింట్స్ అందేవి కాదు. అంత కఠినంగా ఉన్నింది నియమాలు ఇక్కడ. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని ఇచ్చిన గురువులకి, రాధాకృష్ణులకి కోటి కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఆ 64 గుణాలు ఒకసారి చెప్పుకుంటే బాగుంటదేమో, కానీ టైం ఉంటుంది. రాధిక మేడం సరే ఊరికే చదవమంటారా? చివరి ఎపిసోడ్ ఇది మాస్టర్స్. పరమాత్మ 64 గుణాలు. ఒకసారి పేర్లన్నీ రివిజన్ చేస్తానా మేడం? ఒక 5 నిమిషాలు పడుతుంది.
హ్మ్. మౌనం, అర్ధాంగీకారం చేసేస్తారు. ఓకే. ఒకసారి 64 లక్షణాలు పేర్లు చదువుకుందాం మాస్టర్స్. సురమ్యంగా 1, 2 సర్వలక్షణ సలలక్షణాయుక్త, 3 రుచిర, 4 తేజసాన్విత, 5 బలియాన్, 6 వయసన్విత, 7 వివిధ అద్భుత భాషావిత, 8 సత్యవాక్య, 9 ప్రియంవద, 10 వావాదుక, 11 సుపండిత్య, 12 బుద్ధిమాన్, 13 ప్రతిభాన్విత, 14 విదగ్ధ, 15 చతుర, 16 దక్ష, 17 కృతజ్ఞ, 18 సుదృఢవ్రత, 19 దేశకాల సుపాత్రజ్ఞ, 20 శాస్త్రచక్షు, 21 శుచి, 22 వసి, 23 స్థిరహ, 24 దాంత, 25 క్షమాశీల, 26 గంభీర, 27 ధృతిమాన్, 28 సమ, 29 వదన్య, 30 ధార్మిక, 31 క్రూర్, 32 కరుణ, 33 మాన్యమానకృత, 34 దక్షిణ, 35 వినయి, 36 హ్రీమాన్, 37 శరణాగత పాలక, 38 సుఖీ, 39 భక్త సుహృత, 40 ప్రేమవశ్య, 41 సర్వశుభకర, 42 ప్రతాపి, 43 కీర్తిమాన్, 44 రక్తలోక్, 45 సాధు సమాత్రేయ, 46 నారీగణ మనోహరి, 47 సర్వ ఆరాధ్య, 48 సర్వసంపన్న, 49 సర్వసమ్మాన్య, 50 పరం నియంత, 51 పరివర్తన్ రహిత్, 52 సర్వజ్ఞ, 53 చిర్నూతన్, 54 సచ్చిదానంద, 55 సర్వసిద్ధి నిసేవిత, 56 అవిచింత్య మహాశక్తి, 57 కోటి బ్రహ్మాండ విగ్రహ, 58 అవతార వలి బీజం, 59 హతారి గతిదాయక్, 60 ఆత్మారామ గణాకర్షి, 61 లీలా మాధుర్యం, 62 ప్రేమ్నా ప్రియాధిక్యం, 63 వేణు మాధుర్యం, 64 రూప మాధుర్యం. మాస్టర్స్ మరొకసారి గురువు గారు హైమా మేడం గారికి, వంశీ సార్ గారికి అవకాశం ఇచ్చినటువంటి రాధామాధవులకు, సమస్త గురు బృందాలకి కోటి కోటి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ కార్యక్రమాన్ని టెక్నికల్ గా అందిస్తున్నటువంటి ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి.